మీరు ఒకటంటే మేము రెండంటాం, మీరు రెండంటే మేము నాలుగంటాం. గిట్లనే నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణలో రాజకీయం. సర్కారోళ్లకు ప్రతిపక్ష పార్టీలకు షింటెం పడతలేదు. లొల్లులైనా మీటింగ్లైనా పోటీ మీద పెడుతుర్రు. మీరెంత అంటే మీరెంత అని అనుకుంటుర్రు అన్నేమో కానీ డిసెంబర్ 9 రానే వస్తుంది. ఓ దిక్కు అసెంబ్లీ మీటింగ్లు, ఇంకో దిక్కు విగ్రహాలకు పరదా గుంజుడు. అబ్బో పార్టీల నడుమ పంచాది గట్టినే నడిచేటట్టున్నది చూడుర్రి. ఏం చేసినా పోటీల మీద చేస్తాండ్రు తెలంగాణ లీడర్లు. సర్కారోళ్లతోని గట్టిగానే పోటీ పడతాండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. అవి ఉత్సవాలైనా సంబురాలైనా విగ్రహాలైనా ఇంకేమైనా సరే రెండు దిక్కులోళ్ళు తగ్గేదేలే అన్నట్టు చేస్తాండ్రు. ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఓ దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు పోటీల మీద పబ్లిక్ ల పతార పెంచుకునే కార్యాలు ముంగటేసుకున్నారు. 9వ తారీఖు నాడే తెలంగాణ అసెంబ్లీ మీటింగులు సురువైతున్నాయి. గదే నాడు సోనియమ్మ పుట్టినరోజు కాబట్టి ఇటు సెక్రటేరియట్ ముంగట పెడుతున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పరద గుంజాలని నిర్ణయం చేసిండ్రు సర్కారోళ్ళు. అందుకే పెద్ద మనుషులను విలువనింకే ఇప్పటికే సీఎం సారు ఢిల్లీకి పోయే ఈగురం కూడా చేసిండట. ఇంకో ముచ్చట ఏంటిదంటే చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కి అప్పటికి ఏడాది నిండుతుంది. అట్లా ఇక ఓ దిక్కు తెలంగాణ తల్లి విగ్రహానికి దండలేసి అటెనక అసెంబ్లీ మీటింగులలో దుమ్ము లేపాలని తయారైతున్నారు. ఈ ఏడాది కాలంలో ఏమేమి ఎగురో పెట్టినరో పబ్లిక్ కు గట్టిగా చెప్పాలి అన్నట్టు చూస్తాండ్రు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు కూడా డిసెంబర్ 9 కొరకు గట్టిగానే తయారైతాండ్రు. మరిగా వాళ్ళేం కార్యం ముంగటేసుకున్నారబ్బా అనుకుంటారా? అప్పట్లో తెలంగాణ ఉద్యమం రగరగ రగులుతున్న యాలల్లా మాజీ సీఎం కేసీఆర్ సారు దీక్ష బట్టి నిమ్స్ దవాఖాన్ల మంచాన పడి ఢిల్లీ పెద్ద మనుషులను ఒప్పించి డిసెంబర్ 9 నాడే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటన వచ్చేటట్టు చేసిండు. అగో దాన్ని దీక్ష దివాసాన్ని గొప్పగా చేస్తామని తయారైనరు కారు పార్టీ వాళ్ళు. నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి స్ఫూర్తితో నేడు మళ్ళీ ఒక్కసారి రెండు ఢిల్లీ పార్టీల మెడలు కూడా వంచక తప్పని పరిస్థితి తెలంగాణలోని ప్రతి పౌరుడి కూడా ఉన్నది. ఈ దీక్షా దివస్ నుండి స్ఫూర్తి పొంది 15 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. 29 నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఇంకో ముచ్చట ఏంటిదంటే చెయ్యి పార్టీ వాళ్ళు సెక్రటేరియట్ల తెలంగాణ తల్లి విగ్రహానికి పరద గుంజనికే తయారైతుంటే కారు పార్టీ వాళ్ళు మేడ్చల్ల విగ్రహం పెడుతున్నారట. ఈ నెల 26వ తారీఖు నుంచే రాష్ట్రం అంతా కార్యకర్తలు లీడర్లు మీటింగులు పెట్టుకొని వచ్చే నెల 9వ తారీఖు ఏం చేయాలి ఎట్టెట్ట చేయాలి అని మాట ముచ్చట్లు చేసుకుంటారట. గిట్లా డిసెంబర్ 9వ తారీఖు నాడు చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు పోటీల మీద మీటింగులకు తయారైతాండ్రు. చూస్తా అంటే ముచ్చట్లు జోరుగా నడిచేటట్టున్నాయి అనుకుంటారు అందరూ.